హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాక్ విత్ ఏసీ సిస్టర్స్. సో మళ్ళీ బ్లడ్ క్యాంప్ అయితే మేము ముందుకు వచ్చేసాము. సో ఈరోజైతే అక్కయ్య బర్త్డే. సో అలా అందరికీ బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేట్ చేసి ఒక మంచి కార్యక్రమంతో స్టార్ట్ చేయాలని అయితే అనుకున్నాం. సో ఫస్ట్ అలా అందరికీ రాగానే ఎవరైనా తినకుండా వస్తారేమో బై మిస్టేక్ అని టిఫిన్స్ అన్నీ స్టార్ట్ చేశాక ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి బ్లడ్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే ప్రజెంట్ మనం సమ్మర్ సీజన్లో ఉన్నాం కాబట్టి మోస్ట్లీ సమ్మర్ సీజన్లో ఎవరు ముందుకు రారు బ్లడ్ ఇవ్వాలని చెప్పి. సో ఆ రీజన్తో అయితే మేము మోస్ట్లీ మార్చ్ మంత్లో ఖచ్చితంగా బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. బికాజ్ ఈ మంత్లో వాళ్ళు బ్లడ్ ఇస్తే కొంచెం నీరసపడతాం, వీక్గా ఉంటారని చెప్పి ఎక్కువ మంది ఇవ్వరు. ఇలాంటి టైమ్స్లోనే సో బ్లడ్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు చాలా అవస్థలు పడుతుంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పి అయితే మనము ఇప్పుడు బ్లడ్ క్యాంప్ అయితే కండక్ట్ చేసాము. బట్ మనం మెయిన్గా ఈ రెడ్ క్రాస్ తరపు నుంచి ఇచ్చేది వచ్చేసరికి తలసీమియా పేషెంట్స్కి అయితే ఈ బ్లడ్ యూజ్ అవుతుంది. సో తలసీమియా పేషెంట్స్ అక్కడ అందరు చిన్న చిన్న పిల్లలు. సో వాళ్ళకి బోన్ మ్యారో ఫంక్షనింగ్ సరిగ్గా జరగదు కాబట్టి బ్లడ్ ప్రొడక్షన్ అంత ఉండదు. సో వాళ్ళకి డెఫినెట్గా ఎవ్రీ 3 వీక్స్ కల్లా వాళ్ళ బ్లడ్ అనేది ఎక్కిస్తూ ఉండాలన్నమాట. సో దానికోసం అయితే ఈ బ్లడ్ అయితే యూజ్ అవుతుంది. సో ఒక మంచి నీట్తో బర్త్డేని స్టార్ట్ చేయాలి అండ్ ఒక మంచి కాజ్ ఉన్నట్టు ఉంటుందని చెప్పేసి అయితే ఇలా స్టార్ట్ చేసాము. సో ఎవ్రీ ఇయర్ మార్చ్లో మటుకు ఖచ్చితంగా అయితే బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేస్తాము. కాజ్ వచ్చేసరికి సమ్మర్ సీజన్లో ఎవరు ముందుకు రారు అని చెప్పి. అన్ఫార్చునేట్లీ ఈ ఇయర్ బర్త్డే డేట్ అండ్ పొట్టి శ్రీరాములు గారి జయంతి అన్నీ కలిసి సండే ఉంది కాబట్టి అందరూ వస్తారు అని చెప్పి ఉద్దేశంతో అయితే ఇలా ఈరోజు పెట్టుకోవడం జరిగింది. సో అన్ఫార్చునేట్లీ బర్త్డే కూడా ఉండడం వల్ల ఇంకా డబుల్ ధమాకాలాగా మంచిగా అనిపించింది, మంచి పని చేస్తున్నాం కాబట్టి. అండ్ అంతే, అందరం అలా ఒకరి తర్వాత ఒకరు బ్లడ్ ఇచ్చి ఒక మంచి కాజ్ కోసం మన బ్లడ్ ఉపయోగపడుతుందంటే డెఫినెట్లీ అదొక మంచి విషయం కదా. సో బ్లడ్ క్యాంప్ మంచిగా జరిగింది. అండ్ ఇక్కడైతే నా పెదమ్మ అండ్ ఫ్రెండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇస్తున్నారనమాట. సో కొంచెం భయపడుతున్నారు, అందుకని కొంచెం ధైర్యం చెప్తూ ఉండే. ఇబ్బంది లేదు, ఫస్ట్ టైం అయినా నాకేం ప్రాబ్లం అనిపించలేదు. ప్రతి సంవత్సరం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఇచ్చినందుకు ఎలా ఉంది? హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. శక్తిని తెచ్చుకోవాలి ఇంకా.
ఇలా బ్లడ్ చెక్ చేయించుకున్నాక బ్లడ్ ఇస్తూ ఉన్నారు. అండ్ బర్త్డే గర్ల్, సో తను కూడా బ్లడ్ ఇక్కడ ఇస్తూ ఉందన్నమాట. సో మేము వెనకాల అలా విషెస్ చెప్తూ అలాగా కొంచెం తను బ్లడ్ ఇస్తూ ఉంటే అట్లా వెనకాల విషెస్ చెప్తూ ఉన్నాం అన్నమాట. అండ్ యా, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్. సో చాలా మంచిగా అయితే అనిపించింది ఈ మొత్తం ప్రాసెస్ అంతా, ఈ బ్లడ్ క్యాంప్ అంతా చాలా బాగా జరిగింది. నా పేరు శ్రీనివాసరావు, నేను కోఆపరేటివ్ బ్యాంక్ చీఫ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మనం ప్రతి 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేస్తే మన ఆరోగ్యము, మన హెల్త్ అంతా చాలా బాగుంటుందని తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి సమ్మర్లో కానీ బ్లడ్ ఇస్తే ఆ ఒక్క సీజన్ మొత్తం మనం హ్యాపీగా ఉంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ అలాగే 10 మంది ఒక ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ క్యాంపు పెట్టిన ప్రతి దగ్గరికి వెళ్ళి వాలంటరీగా వారి యొక్క రక్తదానం చేస్తే 10 మందికి మనము జీవనాధారం కల్పించినట్టుగా ఉంటుంది. ఈ మార్చి నెలలో అందరికీ బ్లడ్ డొనేట్ చేయాలంటే ఇష్టపడరు, ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి అందరు చాలా డల్ అయిపోతామని అనుకుంటారు. దానివల్ల ఏమీ ఇబ్బంది ఉండదు, అందరూ కంపల్సరీగా బ్లడ్ డొనేట్ చేయండి. నాకు 55 వచ్చినా కూడా నేను ఇచ్చాను. అందరూ ఏజ్ వచ్చినా కూడా ఇవ్వచ్చు, ఏమి ఇబ్బంది లేదని చెప్పారు. కంపల్సరీగా ఇవ్వండి, అందరికీ హెల్ప్ చేయండి.